सभी बच्चे शुभोदय, स्वागत। मेरी नाम के चामुंडेश्वरी, हिंदी CRT के रूप में KGBV श्रीकाकुलम में काम कर रही हूँ। आपने हिंदी का पहला पाठ बरसते बादल, दूसरा पाठ ईदगाह, तीसरा पाठ हम भारतवासी। పిల్లలు మీరు బరస్తే బాదల్ ఈద్గాహ్ పాట విన్నారు. ఇప్పుడు హమ్ భారత్వాసి ఇది కవితా పాట. మనకు బరస్తే బాదల్ కవితా పాట, ఈద్గాహ్ కహానీ పాట. అలాగే హమ్ భారత్వాసి పాట కవితా పాట. హమ్ భారత్వాసి కవితా పాట. హమ్ భారత్వాసి మనమంతా కూడా భారతీయులము. మనము భారతీయులము. 10वीं कक्षा में तीसरा पाठ है. 10वीं कक्षा में तीसरा पाठ है. हम भारतवासी पाठ का कवि का नाम RP निशांक. RP निशांक का पूरा नाम रमेश पोखरियाल निशंक. हम भारतवासी पाठ का कवि का नाम क्या है? RP निशांक. पूरा नाम रमेश पोखरियाल निशंक. पहला आपने उन्मीकरण के बाद देखो, उनके अनेक स्थानों में बहने वाले सभी नदियाँ अंत में समुद्र में ही मिलती है. अनेक स्थानों में बहने वाली सभी नदियाँ अंत में समुद्र में ही मिलती है. उसी प्रकार अलग अलग धर्म में जन्म लिए मनुष्य भी परमात्मा के पास पहुँचते हैं. कोई भी धर्म छोटा या बड़ा नहीं होता है. कोई भी धर्म छोटा या बड़ा नहीं होता है. చూడండి, फर्स्ट अनेक स्थानों में बहने वाली सभी नदियाँ अंत में कहाँ मिल गई? समुद्र में ही मिलती हैं. अनेक स्थानों में समुद्र में ही. उसी प्रकार अलग अलग धर्म माने क्या है? చాలా రకాలైనటువంటి మతాలు జన్మనియే మనుష్యు మనందరం కూడా ఎన్నో ధర్మాలను ఆచరిస్తాం, అవలంబిస్తాం. కానీ చివరికి మనం అంతా ఎక్కడికి చేరుతాం? పరమాత్మకే పాస్ పహుంచతే హై. परमात्मा के पास. कोई भी धर्म छोटा या बड़ा नहीं है. ఏ ధర్మం కూడా చిన్నది కాదు, పెద్దది కాదు. ఎవరికి వారిదే గొప్పది. వాళ్ళ ధర్మాల్ని ప్రతి ఒక్కరు కూడాను గౌరవించాలి. హిందువులకి హిందువుల సంస్కృతి సాంప్రదాయాలు ఉంటాయి, క్రిస్టియన్కి క్రిస్టియన్ ఉంటాయి, ముస్లిమ్స్కి ముస్లిమ్స్ ఉంటాయి. ఏ ధర్మము కూడాను ఎక్కువ కాదు, తక్కువ కాదు. ప్రతి ధర్మము ఆచరించవలసినటువంటిది మన భారతీయులము. అందరం కూడా కలిసిమెలిసి ఉండాల్సిన ధర్మము. अनेक स्थानों में बहने वाली सभी नदियाँ अंत में समुद्र में ही मिलती है. समुद्र शब्द पुल्लिंग शब्द है. सभी नदियाँ अन्नी नदुలు కూడా नदी शब्द स्त्रीलिंग शब्द. अंत में ही समुद्र में मिलती है. अंत అంటే आरंभ. विलोम शब्द ఏంటమ్మా? अंत शब्द का विलोम शब्द आरंभ. ఈ పదాలన్నీ చెప్పింది ఎవరమ్మా? స్వామి వివేకానంద చెప్పారు. ఇవి ప్రతి ఒక్కటి దేశభక్తి గేయం. నదియా किसमें मिलती होती है. नदियाँ किसमें मिलती होती है. इसमें किस किस को एक बताया गया. नदियाँ किसमें मिलती होती है. నదులన్నీ ఎక్కడ విలీన్ होती है. ఎక్కడమ్మ కలుస్తాయి? సముద్రమే విలీన్ होती है. నదులన్నీ కూడా ఎందులో కలుస్తాయి? సముద్రంలో కలుస్తాయి. दूसरा प्रश्न, इसमें किस किस को एक बताया गया. इसमें అంటే ఈ ఉన్మీకరణంలో దేని కోసం ఒకే విధంగా చెప్పారు. చూడండి, ప్రతిదీ మతము, ధర్మము, జాతి అంతా కూడా ఒకటే. ఏది ఎక్కువ కాదు, ఏది తక్కువ కాదు. मानव जाति एक है. इस पर अपने विचार बताइए. मानव जाति एक है. अनेक स्थानों में बहने वाली नदियाँ अंत में ही
समुद्र में ही मिलती है, अंत में समुद्र में ही मिलती है. అనేక స్థానం ఎక్కడెక్కడ ఉండే నదులన్నీ కూడాను చివరికి ఎందులోనమ్మా కలుస్తాయి? సముద్రంలోనూ మాత్రమే కలుస్తాయి. చివరికి సముద్రంలో మిల్తీ హై, విలీన్ హోతీ హై. दूसरा प्रश्न, इसमें किन किन को एक बताया गया? किन किन को एक बताया? మానవ జాతి और మానవ ధర్మ ఏక్ బతాయా. ఏ ధర్మము వేరు కాదు, ఏ మతము జాతి వేరు కాదు, అన్నీ ఒకటే, మనమంతా ఒకటే. మానవ జాతి ఏక్ హై, इस पर अपने विचार बताइए. मानव एक सामाजिक प्राणी है. मानव एक सामाजिक प्राणी है. समाज में कई धर्म है. సమాజంలో చాలా ధర్మాలు ఉన్నాయి. जाति है और भाषाओं के लोग भी रहते हैं, पर भी एक दूसरे से मिलजुल कर रहते हैं. मानव सेवा ही माधव सेवा है. यही हमारा लक्ष्य है. मानव जाति एक है. और एक बार देखिए, మానవ్ ఏక్ సామాజిక్ ప్రాణి హై. మనంతం కూడా సమాజంలో జీవించేటటువంటి ప్రాణులం. సమాజ్ మే కయి ధర్మ హై, చాలా ధర్మాలు ఉన్నాయి, మతాలు ఉన్నాయి, జాతులు ఉన్నాయి, భాషలు ఉన్నాయి. ఔరు లోగ్ రహతే హై, చాలా రకాలైనటువంటి భాషలు. మనం ఒరిస్సా వాళ్ళు ఒరిస్సా మాట్లాడతారు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మాట్లాడతాం, కర్ణాటక వాళ్ళు కన్నడ మాట్లాడతారు, తమిళనాడు వాళ్ళు తమిళ్ మాట్లాడతారు. అయినప్పటికి కూడాను మనందరం కూడా భారతీయులం. పర్ भी एक दूसरे से मिलजुल कर रहते हैं. అయినప్పటికీ ఒకరం కలిసిమెలిసి జీవిస్తుంటాం. మానవ సేవ హీ మాధవ్ సేవ హై. మానవ సేవ మాధవ్ సేవ. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఈ కరోనా టైంలో డాక్టర్సు, ఫ్రంట్ లైన్ వారియర్సు, ఈ నర్సులు అందరూ కూడా చేసే సేవ, దూరం నుండి వచ్చే వాళ్ళకి ప్రజలు ఫుడ్ ఇవ్వటం, ఇవన్నీ కూడాను ప్రతి ఒక్కరు కూడాను ఒకరికొకరు తోడుగా నీడగా సహాయం చేసుకున్నారు. మానవ జాతి ఏక్ హై. మానవ జాతి ఒక్కటే. సముద్ర పుల్లింగ్ శబ్దం చెప్పాను, దానికి పర్యాయవాచి శబ్దాలు చూడండి. సముద్ర సాగర్, రత్నాకర్, జలది, పయోధి. సాగర్, రత్నాకర్, జలది, పయోధి. నది స్త్రీలింగ్ శబ్ద సరిత, వాహిని, सरयू. सरिता, वाहिनी, सरयू. नदी शब्द स्त्रीलिंग शब्द, पर्यायवाची शब्द सरिता, वाहिनी, सरयू. समुद्र, सागर, रत्नाकर, जलधि, पयोधि. उसके बाद उद्देश्य, छात्रों में कविता, गीत आदि की रचना शैली का विकास करना. ఈ పాఠ का मुख्य उद्देश्य ఏంటి? छात्रों में माने पिल्लల్లో, छात्रों में कविता, गीत आदि का रचना शैली का विकास करना. వాళ్ళు ఈ రచనా శైలిని వికసింప చేయడానికి, उनमें देशभक्ति के साथ साथ विश्व बंधुत्व, विश्व शांति, अहिंसा, त्याग, विश्व बंधुत्व, विश्व शांति, अहिंसा, त्याग, समर्पण आदि का सद्गुणों का विकास करना तथा भारत को और भी सशक्त कर अंतर्राष्ट्रीय स्तर पर अग्रसर करने की प्रेरणा देना इस पाठ का मुख्य उद्देश्य. ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం छात्रों को కవిత గీత్ పాటలు పాడడం, కవితలు రచించడం, వాళ్ళు ఉండే సృజనాత్మకతని, రచనా శైలిని బయటికి తీయడం, వికాస్ కరణ వాళ్ళలో అభివృద్ధి చేయడానికి. తర్వాత దేశభక్తికే సాత్ దేశభక్తితో పాటుగా విశ్వ బంధుత్వం, మనమంతా ఒక్కటే అనే భావనని కలిగించడానికి, మరియు విశ్వ శాంతి, ప్రపంచ శాంతిని, అహింసని, త్యాగ్, समर्पण आदि का सद्गुण सत्य प्लस गुण सद्गुण का विकास करना तथा भारत को और भी सशक्त कर अंतर्राष्ट्रीय स्तर पर अग्रसर करने की प्रेरणा देना इस पाठ का मुख्य उद्देश्य. अहिंसा विलोम शब्द हिंसा, त्याग, समर्पण, त्याग की विलोम शब्द स्वार्थ, समर्पण सम प्लस अर्पण, समर्पण, సద్గుణ్ అంటే మంచి గుణాలని పిల్లల్లో వికసింప చేయడానికి ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. తర్వాత సశక్త్ అంటే మన దేశము
బలంగా పటిష్టంగా అన్ని విధముల ఇదే అంతర్రాష్ట్రీయ ప్రపంచ ఖ్యాతిని ఇనుమడింపచేసి అగ్రసర్ అంటే ప్రథమ స్థానంలో మన దేశమే నిలవాలి అనే ప్రేరణ ప్రతి ఒక్కరు కూడాను నా దేశానికి నేను ఏమో చెయ్యాలి అనే ప్రేరణతో ఉండాలనేది ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశము. ये छात्रों के कविता गीत आदि की रचना शैली का विकास करना और उनमें देशभक्ति के साथ साथ దేశభక్తి అంటే మనం ఇప్పుడు చూడండి, యుద్ధాలు, ఉగ్రవాదులతో దాడులు ఇవన్నిటిని ఎదుర్కొని మన కోసం ప్రాణాలు అర్పించే వీరులు, మహావీరులు ఎంతోమంది ఉన్నారు. త్యాగాలు చేసిన వాళ్ళు కుటుంబాన్ని కోల్పోయి అక్కడే ఉండి మన కోసం పోరాడుతున్న వీధులు అలాంటి దేశభక్తి మనలో కూడాను పెంపొందించాలి. మన భారతదేశం అనేది భావన మనలో కలిగించడానికి ముఖ్య ఉద్దేశం. ఛాత్రం మే కవిత గీత్ కొంతమంది పిల్లల్లో రచించే శైలి, కథలు చెప్పే శైలి ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఇంకా బాగా రచించాలి అనే కోరిక కలగాలి. వాళ్ళలో అభివృద్ధి, సృజనాత్మక పెంపొందించడానికి ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. విశ్వ శాంతి. విశ్వ బంధుత్వం అంటే మనందరం కూడా ఒకటే అనే భావన. విశ్వశాంతి, అహింస, త్యాగ్, సమర్పణ్. మనకి స్వతంత్రం రావడానికి ఎంతోమంది ఎన్నో త్యాగాలు చేస్తే కానీ, ఎంతోమంది గొప్ప వీరులు చేస్తే కానీ మనకి స్వతంత్రం అనేది రాలేదు. మనకి అహింస అంటే గాంధీ గారు, త్యాగ్, సమర్పణ అన్నీ కూడా ఇస్తేనే మనం ఈరోజు మన భారతదేశం యొక్క గొప్పతనాన్ని మనం ఆగస్ట్ 15 జనవరి 26 చేసుకుని ఎంతోమంది గొప్పలు. హమ్ సబ్ భారతీయ హై. మనందరం కూడా భారతీయులము. विदा का विशेष हम भारतवासी कविता देशभक्ति की भावना पर आधारित गेय कविता है. గేయ కవిత అంటే ఏంటండి? కవితా పాట అన్నారు కదా. గేయ కవిత అంటే రాగ్ తాల్ యుక్త్ గాకర్ కవితకు గేయ కవిత కాతే హై. రాగ్ తాల్ యుక్త్ గాకర్ కవితకు గేయ కవిత కాతే హై అంటే చాలా చక్కగా అందమైన శైలిలో, బాణిలో, రాగంగా, తాళంగా పాడే వాటిని గేయ కవితలు అంటారు. इसमें तुकारांत शब्द प्रथम प्रेरणार्थक तथा सामान्य भविष्यत में है. తుకాంత శబ్దం అంటే ఏంటి అంటే పద్యం చివరిలో వచ్చే పదాలని తుకాంత శబ్దాలు అంటారు. పద్యం చివరిలో వచ్చే పదాలని తుకాంత శబ్దాలు అంటారు. ఈ శబ్దాలన్నీ కూడాను ప్రథమ ప్రేరణార్థక శబ్దాలు. క్రియాకే రూపు చెప్పేటప్పుడు మీకు ప్రేరణార్థకం, ప్రథమ ప్రేరణార్థకము, ద్వితీయ ప్రేరణార్థకం అనేవి వస్తాయి. వ్యాకరణం పాటు చెప్పుకునేటప్పుడు అవి వస్తుంటాయి. సామాన్య భవిష్యత్ మే హై. సామాన్య భవిష్యత్ కాలంలో ప్రతి పద్యము ఈ పాఠం మహాభారతవాసి పద్యం అంతా కూడాను తుకారాంత శబ్దాలతో అంతమయ్యి సామాన్య భవిష్యత్ కాలంలోనే ఉంటాయి. దేశభక్తికి భావన పర్ ఆధారిత గేయ కవిత. దేశభక్తి కోసం చెప్పబడినటువంటి ఒక గేయ కవిత. నెక్స్ట్ కవి కోసం మనం చాలా చెప్పుకోవాలి. ఈ కవి పరిచయం చాలా ఇంపార్టెంట్. प्रस्तुत कविता के कवि आर.पी. निशांक वे आधुनिक हिंदी साहित्यकारों में विशिष्ट स्थान रखते हैं. ఆధునిక హిందీ సాహిత్యంలో ఆయనకంటూ ఒక గొప్ప స్థానం ఉంది. ఇన్కి రచనాओं का ముఖ్య ప్రతిపాద్య దేశభక్తి. ఆయన యొక్క రచనలో ముఖ్యంగా తీసుకునేది ఏంటమ్మా? ఆయన ముఖ్య విషయం ఏంటి అంటే దేశభక్తి. ఆయన దేశభక్తి కోసమే అన్ని రచనలు చేశారు. इन्होंने समर्पण, नवांकुर, मुझे विधाता बनना है, तुम भी मेरे साथ चलो, जीवन पथ में, मातृभूमि के लिए कोई मुश्किल नहीं आदि चर्चित కావ్య రచనయే లిఖి హై. ఆయన రచించిన రచనలు సమర్పణ్, నవాంకుర్, ముझे విధాతా బన్నా హై, తుమ్ భీ మేరే సాత్ చలో, జీవన్ పథ్ మే, మాతృభూమి కే లియే నహీ ఆది చర్చిత్ కావ్య రచనయే లిఖి గై. ఇవన్నీ కూడాను దేశభక్తి కవితలు, దేశభక్తి గ్రంథాలు. ఈయన రచించినవన్నీ కూడా దేశభక్తి. చూడమ్మా, కవి కా నామ్ రమేష్ పొఖరియాల్ నిశాంక్. जन्म सन 1959 में उत्तराखंड में हुआ.
डेट ఏంటంటే 15 ఆగస్ట్ 15 ఆగస్ట్ అమ్మ 15 ఆగస్ట్ 1959 उत्तराखंड जन्मिंचाరు. वे आधुनिक हिंदी साहित्यकारों में विशिष्ट स्थान रखते हैं. ఆయన ఆధునిక్ అంటే ఇప్పటికీ ఆయన జీవించే ఉన్నారు. ఇప్పుడు కూడా ఆయన అలైవ్ ఆయన ఉన్నారు, ఇప్పుడు కూడాను జీవించే ఉన్నారు. ఎవరు? రమేష్ పొఖరియాల్ నిశాంక్ గారు ఇప్పటికీ ఉన్నారు. వే ఆధునిక్ హిందీ సాహిత్యకారం में विशिष्ट स्थान रखते हैं. ఆయనకంటూ ఒక గొప్ప స్థానం ఉంది. उन्होंने అనేక కవిత ఉపన్యాస్ కథా సంగ్రహ లిఖే. ఆయన చాలా ఎక్కువ కవితలు, ఉపన్యాసాలు, కథా సంగ్రహాలు, కహానీలు చాలా ఎక్కువ రచనలు చేశారు. వే ప్రముఖ రాజనీతిజ్ఞ भी थे. ఈయన ముఖ్యంగా రాజనీతిజ్ఞ అంటే రాజకీయ నాయకులు కూడా, ఇప్పటికీ కూడాను మనకి రాజకీయ నాయకులుగా ఉన్నారు. ముఖ్యంగా ముఖ్య ప్రతిపాద్య దేశభక్తి. ఆయన ముఖ్య ప్రతిపాద్య అంటే తీసుకునే విషయం ఏంటి అంటే ఆయన కవితల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. మన పంతజీ ప్రకృతి, మన పంతజీ గారు సుమిత్రానందన్ పంతజీ ప్రకృతి, అలా సుదర్శన్ మనకి ఈద్గా పాఠం కహాని, అలాగా ఈయన రాసే ప్రతీది కూడాను దేశభక్తి మీదే ఉంటుంది. ఈయన రచించిన అన్ని రచనలు సమర్పణ్, నవాంకుర్, ముझे విధాతా బన్నా है, तुम भी मेरे साथ चलो, जीवन पथ में कोई मुश्किल नहीं आदि. समर्पण, नवांकुर, मुझे विधाता बनना है, तुम भी मेरे साथ चलो, जीवन पथ में कोई मुश्किल नहीं आदि देशभक्ति ग्रंथ. रमेश पोखरियाल निशांक और कुछ पॉइंट ఇంకా వేరే ఆయన కోసం కొన్ని విషయాలు. రమేష్ పొఖరియాల్ నిశాంక్ 1959. ఈయన పానిని గ్రామంలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జన్మించారు. పానిని గ్రామము ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జన్మించారు. పితా కా నామ్ పరమానంద్ పొఖరియాల్, పితా కా నామ్ పరమానంద్ పొఖరియాల్, మాతా కా నామ్ విశ్వంబరి దేవి, మాతా కా నామ్ క్యా హై? విశ్వంబరి देवी. पत्नी का नाम कुसुमकांत पोखरियाल, पत्नी का नाम क्या है? कुसुमकांत पोखरियाल. यह राष्ट्र कवि है, वे राष्ट्रवादी कवि है. राष्ट्र कवि, राष्ट्रवादी कवि, राष्ट्र कवि क्या है అంటే ఏంటి అంటే దేశభక్తి కే రచనలు చేసే వాళ్ళని రాష్ట్ర కవులు అంటారు. దేశభక్తి కోసం రచనలు చేసే వాళ్ళని రాష్ట్ర కవులు అంటారు. రాష్ట్ర కవుల్లోన ముఖ్యంగా ఉండేది మన దినకర్ గారు, మా మైథిలి శరణ్ గుప్త్ గారు, ఆ కోవలోకి మన రమేష్ పొఖరియాల్ నిశాంక్ గారు కూడాను వస్తారు. చూడండమ్మా 15/8/1959, ముఖ్యంగా 15/8/1959. ఈయన ఇప్పటికీ కూడాను ఉన్నారు. ఈయన రచనలకు అన్నీ కూడాను దేశభక్తి రచనలు. రమేష్ పొఖరియాల్ నిశాంక్. हम सब एक है, మనమంతా కూడా ఒక్కటే. हम सब एक है. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఏమీ భేదభావం అనేది లేదు. हम सब एक है, एक है. विदा का विशेष. हम भारतवासी कविता देशभक्ति की भावना पर आधारित गेय कविता. इसके तुकांत शब्द प्रथम प्रेरणार्थक तथा सामान्य भविष्य में है. हम भारतवासी कविता देशभक्ति की भावना, देशभक्ति की जागृत कराना, हमें देशभक्ति की विकास करना, यह कविता में है. इसमें तुकांत शब्द का प्रथम प्रेरणार्थक सामान्य भविष्य में है. और विषय भारत प्राचीन देश है. మన భారతదేశము చాలా ప్రాచీనమైనటువంటి, यहाँ की संस्कृति और सभ्यता सारे विश्व को लुभाती. सत्यवानों, अहिंसावादियों, संत सूफियों, कर्तव्यनिष्ठों, धर्मनिष्ठों और देशभक्तों की पावन भूमि भारत देश है. आज यहाँ का बच्चा भी इनके मार्ग पर चलकर विश्व शांति व विश्व बंधुत्व की पवित्र भावनाओं की दुनिया को पावन धाम बनना चाहता है. మన దేశం చాలా ప్రాచీనమైనటువంటి దేశం. మన భారతదేశము చాలా ప్రాచీనమైనటువంటి
దేశం. మనకంటూ మన సంస్కృతి భారతదేశ సంస్కృతిని ప్రతి దేశంలో కూడాను ప్రతి ఒక్కరూ గౌరవించదగ్గ సంస్కృతి, సభ్యత మనది. సత్యవానం మన దేశంలో సత్యవంతులు, అహింసావాద్యం మనకు అహింసావాదులు అంటే ముందుగా గుర్తించేది మన గాంధీజీ గారు. సంత్ సూఫియం అంటే కబీర్ దాసు, తులసీదాసు అటువంటి కర్తవ్యనిష్టం మనకి వాళ్ళ కర్తవ్యంలో ఖచ్చితంగా ఉండేవాళ్ళంతా కూడా ధర్మనిష్టం, ధర్మాన్ని పాటించేవాళ్ళు. దేశభక్తోంకి పావన్ భూమి, దేశభక్తులు కూడాను పుట్టినటువంటి పావన్ అంటే పవిత్రమైనటువంటి భూమి మన భారతదేశము. ఆజ్ యహా కా బచ్చా బచ్చా భీ ఇప్పుడు మన బచ్చా ప్రతి పిల్లలు కూడాను మన భారతదేశం యొక్క మన సంస్కృతి, మన సాంప్రదాయాల్ని అంటే ఈ సత్యవానం, అహింసవాదం, సంతం, సూఫ్యం, కర్తవ్యనిష్టం, ధర్మనిష్టం, దేశభక్తంకి పావన భూమి భారతదేశం. అటువంటి మార్గంలోనే మా పిల్లలు మీరు అందరూ కూడాను మనందరం కూడాను నడవాలని, అటువంటి సన్మార్గంలో మనం కూడా వెళ్ళి పయనించి మన దేశ గౌరవాన్ని, మన భారతదేశం యొక్క పవిత్రతను కాపాడాలని ఈ పద్యం యొక్క ముఖ్య సారాంశం. మీకు గృహకార్యకే రూపమే అంటే గృహకార్య యొక్క రూపం మీద కవి పరిచయాన్ని ఇక్కడ ఇవ్వటం జరిగింది. కవి పరిచయ నోట్ చేసుకొని గృహకార్యకి రూపమే 2 బార్ 2 టైమ్స్ రాయండమ్మా. నేను చదువుతాను, ఒకసారి మీరు కూడా జాగ్రత్తగా వినండి. कवि परिचय। हम भारतवासी कविता के कवि का नाम श्री आर.पी. निशांक जी है। इसका पूरा नाम रमेश पोखरियाल निशांक। उनका जन्म सन 1959 15 अगस्त 1959 में हुआ। प्रस्तुत कविता मातृभूमि से ली गई। प्रस्तुत कविता मातृभूमि के लिए ग्रंथ से ली गई, దాని నుండి తీసుకోబడింది. మాతృభూమి అనే రచన నుండి హమ్ భారతవాసి అనే గేయ కావ్యము తీసుకోబడింది. ఏ హిందీకే ప్రసిద్ధ కవి, ఈయన హిందీలో చాలా ప్రసిద్ధమైనటువంటి కవి. वे आधुनिक हिंदी साहित्यकारों में विशिष्ट स्थान रखते हैं। ఈయన ఇప్పుడుండే ఆధునిక హిందీ సాహిత్యకారుల్లో గొప్ప స్థానము, ఈయనకంటూ ఒక గొప్ప స్థానము ఉంది. उन्होंने अनेक कविता, उपन्यास और कथा संग्रह लिखे हैं। ఈయన రచించిన రచనలు, ఉపన్యాసాలు, కవితలు, కహానీలు ఉన్నాయి. వే ప్రముఖ రాజనీతిజ్ఞ भी हैं, ఆయన ప్రముఖ రాజకీయ నాయకులు కూడా. वे केंद्र सरकार के मानव संसाधन मंत्री के रूप में तथा वे उत्तराखंड मुख्यमंत्री के रूप में काम कर रहे हैं। ఆయన मानव संसाधन मंत्री के रूप में तथा उत्तराखंड के मुख्यमंत्री के रूप में पनिचेशाరు. और अब ये हमारे माननीय केंद्र విద్యాశాఖ మంత్రి भी है. మనకి 2020 నుండి కేంద్ర విద్యాశాఖ మంత్రిగా కూడా ఉన్నారు. इन्होंने देशभक्ति संबंधित रचनाएं विधाता, समर्पण, नवांकुर, तुम भी मेरे साथ चलो, जीवन पथ में कोई मुश्किल नहीं. థ్యాంక్ యూ పిల్లలు, చక్కగా చదువు.